ఎన్బీకే 111 మూవీ షూటింగ్లో గాయపడి చికిత్స పొందుతున్న నందమూరి బాలకృష్ణను కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రిలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు పరామర్శించారు. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ రావడంతో బాలకృష్ణ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు బాలయ్య కేసీఆర్ మంచి మిత్రులు. కేసీఆర్ టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజకీయాలకు అతీతంగా బాలయ్యకు సర్జరీ అని తెలవగానే హుటాహుటిన కేసీఆర్ గారు మరి హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని బాలయ్యను పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వాళ్ళం ఒక్కటే అని నిరూపించారని ఆంధ్ర తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. బాలీవుడ్ అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కృష్ణ ఎడమ మోకాలిలో గాయాన్ని నయం చేసేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వెల్లడించారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్బీకే 111 సినిమా చిత్రీకరణలో ఒక భారీ యాక్షన్ సీన్ చేస్తుండగా బాలయ్య మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసింది.